కాంగ్రెస్లో కొందరు శాసనసభ్యులు సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ఏ అంశాలు చర్చిస్తున్నారు? వారు చర్చించే అంశంపై రేవంత్ రెడ్డి సాటిస్ఫైగా ఉన్నారా అంటే లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకే ఎమ్మెల్యేలు సీఎం వద్ద ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటి? ఎమ్మెల్యేలు తెస్తున్న సమస్యలపై సీఎం ఎందుకు గుర్రుగా ఉన్నారు? అలాంటి శాసనసభ్యులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారా? దీంతో రేవంత్ రెడ్డి ఆ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారా? ఇంతకీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరుగుతోంది? ఆ వివరాలు చూద్దాం. సాధారణంగా పార్టీ అధికారంలో ఉందంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలవాలి అనుకోవడం సహజం. ఎందుకంటే మన పార్టీ అధికారంలో ఉంది, మన సీఎం ఉన్నారు, మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇందుకోసం సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రికి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వివరించి, మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించండి, వీటికి నిధులు కేటాయించండి అంటూ ఎమ్మెల్యేలు సీఎంని కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటే రానున్నటువంటి ఎన్నికల్లో గెలుపు కూడా సులువుగా ఉంటుందని అనుకుంటారు. ప్రజలు సైతం ఈ అభ్యర్థిని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వంలో ఉండి ఎన్నో పనులు చేయించారు అనేటువంటి పాజిటివ్ యాంగిల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం కూడా ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి సహజంగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వారి సమస్యలు విని వారికి కావలసినటువంటి నిధులు, అక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయట. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతున్నారు. కానీ వారు అడుగుతుంది నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి కాదట. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే దొరకలేదని అంటున్నారట. కానీ ఒక్కసారి దొరికిన తర్వాత మాత్రం ప్రజా సమస్యలు విడిచి తమ పర్సనల్ ఇష్యూస్ గురించే ఎక్కువ డిస్కస్ చేస్తున్నారట. అయితే ముఖ్యమంత్రి ఆయా నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటారేమో, వాటి పరిష్కారం కోసం వచ్చారేమో, లేక అభివృద్ధి కోసం నిధులు అడుగుతారేమోనని భావిస్తున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు కథ మొత్తం అడ్డం తిరుగుతుందట. ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్ ఇష్యూస్ని పక్కన పెట్టి సొంత పనుల గురించి చెప్పేసరికి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతున్నారట. ఇదే టాక్ ఇప్పుడు సచివాలయం టు గాంధీ భవన్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోందట. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డి సమయం వృధా చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత పనులు, పైరవీలా కోసమే తన వద్ద ఎక్కువ మంది శాసనసభ్యులు వస్తున్నారని, అలాంటి వారిని సీఎం కలవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నటువంటి చర్చ జోరుగా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ప్రజా సమస్యలపై చర్చించేందుకే తన అపాయింట్మెంట్ కోరాలి తప్ప పర్సనల్ ఇష్యూస్ కోసం తన వద్దకు రావద్దని కొందరు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ్యులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మాత్రం అస్సలు మార్పు రావట్లేదట. వారు ఎక్కువ శాతం రాజధానిలో ఉంటూ తమ సొంత పనులకే ప్రయారిటీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కాకుండా సొంత పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారా అంటే అవుననే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి ప్రజాప్రతినిధులే ఇలా చేస్తే ఎలా అన్నటువంటి చర్చ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అయింది. ఇంకా మిగిలింది కేవలం 2.5 ఏళ్లు మాత్రమే. ఇందులో చివరి సంవత్సరం ఎన్నికల ప్రచారానికే సమయం పోతుంది. మిగిలింది ఇంకా 1.5 ఏళ్లు. మరి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే ఇంకోసారి ఎలా గెలుస్తారు? ఎలా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి వ్యూహాలతో సీఎం ముందుకు వెళ్తారో.